సరేలే అయితే ఈరోజు నా కొత్త బ్లాగ్. ఆ బ్లాగ్లో నేను చెప్పబోయేది ఏంటంటే మనుషులు ఎలాగుంటారో చూపెడతా, చూడండి మీరు ఈరోజు. మాస్తో పెట్టుకుంటే ऐसा रहना चाहिए दोस्तान. इसे कहते हैं इंसानियत. इसे तुम कब बनोगे ऐसे इंसान जैसे बनना चाहते हो. బుకింగ్లో అయితే పడతలేవు, నాకు ఎక్కడ పోవాలి ఏం చేయాలి అనేది తెలుస్తలేదు అన్నమాట. వచ్చేసిన అనమాట. బిహెచ్ఎల్ లోపల ఉన్నాను. బిహెచ్ఎల్ లోపల నుంచి బుకింగ్లు అయితే అస్సలు పడతలేవు. బుకింగ్ చేంజ్ చేయాలన్నమాట మనం. वीडियो बन गया पूरा, 3 मिनट लग गए वीडियो बनने. देखते कितना बड़ा बन सकता है. ఇప్పుడు నేను ఒక స్టోరీ విన్నాను. ఏమంటే రక్తం పంచి పుట్టలేడు వాడు, కానీ నా ప్రతి కష్టంలో వాడు నా తోడు ఉంటాడని చెప్పారు. కానీ ఎవరు ఉండడు ఈ లోకంలో. ఇప్పుడు ఎట్లా ఉంది జనరేషన్ అంటే ఎవరు ఉండరు తెలుసా. ఎవ్వరు ఉండరు. మన సొంత తమ్ముళ్ళు కూడా ఉండరు మన కష్టంలో. ఉండొచ్చు కొందరు, కానీ అందరు ఉండరు అట్లా. లింగంపల్లిలో ఫుల్ ట్రాఫిక్ అవుతుంది అనమాట. మాత్రం బుకింగ్లు మాత్రం అస్సలు ఏం చేయాలో ఏమీ అర్థమవుతలేదు. నేను యూట్యూబర్ అవుదాం అనుకుంటున్నా. ఇక్కడ ఖాళీ ప్లేస్ అనిపిస్తుంది కదా, ఇక్కడ మొత్తం మన స్టిక్కర్లు ఇక్కడ పెట్టి మొత్తం బ్రాండ్ చేసేయాలన్నమాట. అయితే నేను ఇప్పుడైతే పోతున్నా చందానగర్లో చూద్దాం బుకింగ్లు పడ్డాయని. 54 రూపీస్ చేసిన. మార్నింగ్కి వచ్చిన
ఏం లాభం మార్నింగ్కి వచ్చి 9 o'clock వచ్చిన, ఇప్పుడు 9:35 అవుతుంది. మొత్తం లాస్, వన్ డే మొత్తం లాస్ 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 లాస్. నెత్తి ఖరాబ్ అవుతుంది, నెత్తి. దేఖ్ కే దిల్ మర్ జానా. నాకు మాత్రం బుకింగ్లు వస్తలేవు. ర్యాపిడో ఊబర్ 2 జాలు చేసిన, దేంట్లో బుకింగ్లు పడుతుంది. కానీ నా బ్లాగ్ అయితే ఇప్పటి వరకు ఆన్లోనే ఉంది. 5 minutes 42 minutes అవుతుంది, 42 seconds. ఇవన్నీ చెప్పాలి దాంట్లో. షేట్ ఎక్కడ కస్టమర్ కూడా ఎక్కడ లేదా అంటున్నారు. ఏం మనుషులు ఉన్నారు ఇక్కడ. కస్టమర్లు చూడాలంటే చాలా కష్టం రా. అయినా ఏం చెప్తాం, మొత్తం కస్టమర్లు ఇక ఎట్లా ఉన్నాయి, మొత్తం ఆటోలు నిలబడినాయి. ఒకరి తర్వాత ఒకడు, ఒకరి తర్వాత ఒకడు, మొత్తం లైన్లో ఆటోలు ఉన్నాయి ఇక్కడ. బుకింగ్లో అయితే పడతలేవు, కానీ మనం అయితే ఖాళీగా తిరిగే బదులుగా ఇక్కడ ఒకరితో ఆపేసి కొంచెం చూస్తే పడుతుందని నా ఆలోచన. ఆ ఆలోచన చూద్దాం ఏమవుతుందో. మా అక్క ఫోన్ చేస్తుంది. హలో భాయ్, కానీ భాయ్